తిరుమల యాత్ర ఈ విధంగా ప్రారంభించాలని పెద్దలు చెప్తారు. మొదట కాణిపాకంలో వినాయక స్వామి దర్శనంతో యాత్ర మొదలవుతుంది. ఎందుకంటే ఏ కార్యం తలపెట్టినా ముందు గణపతి స్వామి దర్శనంతోనే ప్రారంభమవుతుంది. తర్వాత తిరుపతికి వెళ్ళి తిరుపతిలో ముందు అయ్యవారి దర్శనం కంటే ముందు అమ్మవారి దర్శనం చేసుకోవాలి కాబట్టి పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకొని ఆ తర్వాత తిరుమలకు వెళ్ళాలి. తిరుమలలో ఒకవేళ తలనీలాలు ఇవ్వాలి అనుకుంటే ఆ కార్యక్రమం పూర్తి చేసుకొని పుష్కరిణిలో స్నానం ఆచరించి ముందుగా వరాహస్వామిని దర్శనం చేసుకొని, శ్రీనివాసుడి దర్శనం కాదు, ముందుగా వరాహస్వామి దర్శనం చేసుకొని ఆ తర్వాత శ్రీనివాసుని దర్శనం చేసుకోవాలి. కొండ దిగి వచ్చిన తర్వాత శ్రీకాళహస్తికి వెళ్ళి అక్కడ శివ దర్శనంతో ఈ యాత్ర పూర్తవుతుంది అని పెద్దలు చెప్తారు. అంటే కంపల్సరిగా శ్రీకాళహస్తి వెళ్ళాలి అనేది పురాణాల్లో అయితే ఏమీ లేదు. కాకపోతే ఏమైనా దోషాలు ఉంటే వాటి ప్రాయశ్చిత్తం అనేది శ్రీకాళహస్తిలో చేసుకోవడం ద్వారా యాత్ర సమాప్తమవుతుంది అని పెద్దలు చెప్తారు. అది విశ్వసించడము లేదు అనేది మీ వ్యక్తిగతము, దీనికి ప్రామాణికమైతే ఏమీ లేదు. ఓం నమో వెంకటేశాయ నమః.